హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వరంగల్ పిల్ల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సరే మ్యాటర్ లోకి రాక అందరు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదండి, జూ పార్క్ కి అయితే వెళ్తున్నాం. ఇక ఇంతసేపు ఇంట్లోనే బోర్ కొడుతుంది. మా హస్బెండ్ అయితే మాకు సడన్ షాక్ అయితే ఇచ్చిండు. మార్కెట్ నుంచి వచ్చుతోటే రెడీ అవ్వండి, జూ పార్క్ కి వెళ్దామని అయితే అన్నాడు. ఇంకా మా హ్యాపీనెస్ కి అయితే హద్దులే లేకుండా పోయినాయి. సరే జూ పార్క్ కే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అవునండి, చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ తరపున పోయిన జూ పార్క్ కు ఇప్పుడు మళ్ళీ అగైన్ పోతున్నాయి. ఇక హ్యాపీనెస్ ఉండదా చెప్పండి. ఇంకా నేను, మా పాప, మా హస్బెండ్ అండ్ మా మర్దలతో అయితే జూ పార్క్ కి అయితే వచ్చేసినాం. వచ్చేటప్పుడు అయితే ఆటోలో వచ్చినాముల్లా. ఇక గీ జూ పార్క్ నేమ్ అయితే కనిపిస్తుంది, కాకతీయ జూ పార్క్ అన్నట్టు. ఇంకా గీ జూ పార్క్ అయితే వరంగల్లో ఉండే వాళ్ళందరికైతే తెలుస్తుంది, హంటర్ రోడ్ సైడ్ ఉంటుంది కదా. అయ్యయ్యో, ఇక్కడికి కోతులు, అయ్యో సారీ మా మర్దల్లో చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అచ్చుడితోటే. ముఖాలు ఎలిగిపోతున్నాయి అలా అయితే. ఇంకా టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళిండు మా హస్బెండ్, నేనేమో వీడియో తీస్తున్నా. ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి ఇక బోర్ అయితే కొడుతుంది కదా, ఇట్లా బయటకు వచ్చినప్పుడు అయితే అసలు మస్తు జోష్ వస్తుంది. ఇంకా పార్క్ ఎంట్రెన్స్ లోనైతే చుట్టూ ఇలా ఉంది అండ్ గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఎంట్రెన్స్ లో ఏంది అంత ఫాస్ట్ గా పోతున్నారు? జూ పార్క్ చూడడానికి పోయిరా లేదంటే ఇంకా దేనికైనా పోయిరా అనుకుంటారేమో. మేము వచ్చిందేమో జూ పార్క్ కి అయితే 3:30కి అయితే వచ్చినాము. జూ పార్క్ అయితే 4:35 వరకు అయితే క్లోజ్ చేస్తారని అయితే చెప్పారు. ఇక అందుకే మొత్తం అన్ని కవర్ చేయాలి కదా, అందుకనే ఫాస్ట్ గానే అయితే నడుస్తున్నాం. మరి అంత లేట్ ఎందుకు పోయారు మరి అని అంటే, ఏం చేద్దామండి, చెప్పాను కదా ఫస్ట్ టైం మా హస్బెండ్ మార్కెట్ నుంచి వచ్చుతోట రెడీ అవ్వండి అంటే, ఇక ఇద్దరు పిల్లకాయలు, నా పాప, నేను రెడీ కావాలంటే ఆ మాత్రం టైం తీసుకోదా. ఇంకా రెడీ అయ్యి వచ్చేసరికి అయితే ఈ టైం అయింది. ఇంకా వచ్చేటోటే అన్ని కవర్ చేయాలి కదా అని కొంచెం ఫాస్ట్ గానే అన్ని అయితే చూసేసా. ఫస్ట్ అయితే ఎలుగుబంటి దగ్గరికి అయితే పోయినాం అన్నమాట. ఇక్కడ మా ఈ అల్లరి పిల్లలను చూడండి ఎట్లు ఉరుకుతున్నారో అసలు, అబ్బబ్బబ్బబ్బా. ఒకరేమో నాతో వస్తారంట, మరొకరేమో వాళ్ళ అన్నయ్య తోటి వెళ్తారంట. ఇంకా గుడ్డెలుగునైతే చూడండి, చూపిస్తాను. అసలు ఎట్లుందంటే మస్తు అనిపించింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసిన. వింటున్నారా అండి? ఇక్కడ ఏ అని బెదిరిస్తుంది నా బిడ్డ దాన్ని. అసలు దేనికి భయపడదు. ఇంటికి కోతులు వస్తా కూడా వాటిని దాదా అని పిలుస్తుంది, లేకపోతే బెదిరిస్తుంది. ఈ పిల్ల ఏ అంటుంటే అదైతే దిగొచ్చింది. ఇక్కడ మా పండు కోతులు చూడండి ఎంత మంచిగా స్మైల్ చేస్తున్నాయో. ఇంకా ఎలుగుబంటిని చూసిన తర్వాతనైతే నక్కలను చూడనకైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి అసలు ఎన్ని నక్కలు ఉన్నాయో. అసలు ఇక్కడ క్లియర్ గా కనిపించట్లేదు, కొన్ని ఏమో సైడ్ కానీ ఉన్నాయి కిందికి. అసలు చిన్నపిల్లలకి అదేంటో ఆనందం కదా, జూ పార్క్ అయినా నార్మల్ పార్క్స్ అయినా ఎక్కడికైనా బయటకు వెళ్తే వాళ్ళ ఆనందం అండ్ అట్లాగే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి కదా. నాకేమో కొద్దిసేపు నడిచినాక అప్పటికే కాళ్ళు అయితే నొస్తున్నాయి. ఇక మా మర్దళ్ళని చూడండి. ఇక మా హస్బెండ్ అయితే మా పాపని ఎత్తుకొని మొత్తం తిప్పించిన అన్నమాట ఆ రోజు అయితే. ఇంకా నెక్స్ట్ అయితే లిపర్డ్ దగ్గరికి అయితే వచ్చిన, చిత్త దగ్గరికి. ఫస్ట్ యాక్చువల్ ఇక్కడ ఏమైంది తెలుసా, నేనేమో ఎక్కడుంది అని చూస్తున్నా. ఎదురుగా ఉన్న దాని మీద అది బొమ్మ అనుకున్నానండి. అసలు జోకు ఫుల్ నవ్వుకున్నాం మేమైతే. అది కదిలినాక నమ్మో చిరుత అని, అప్పటిదానిక బొమ్మ లెక్కన ఉన్నది నిజం చెప్పాలంటే అది. తర్వాతనైతే నిప్పుకొల్ల దగ్గరికి అయితే పోయినా. ఈ నిప్పుకొల్లని అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసిన, అంటే ఈ జూ పార్క్ లో లేదు, హైదరాబాద్ లో ఉన్నప్పుడు అయితే ఒకసారి జూ పార్క్ అయితే వెళ్ళి ఉంటేనే అప్పుడైతే చూసిన. అక్కడ అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. మీరు ఎప్పుడైనా నిప్పుకోడి గుడ్లని చూసిర్రా? మరి ఘోరంగా పెద్దగా ఉంటాయంట. నేనైతే ఎప్పుడు చూడలేదు. మండు టెండ అసలు 4 అవుతుంది అప్పటికే, అయినా కూడా చూడండి అసలు ఎంత ఎండ కొడుతుందంటే. ఈ ఎండలో నాకు యాస్ట్ వస్తుంది, కానీ వీళ్ళకైతే అసలు ఎట్లు ఉరుకుతున్నారో చూడండి.
అసలు ఈ సంవత్సరం ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి కదా అండి. అసలు తట్టుకోలేకపోతున్నాము. ఇంట్లో ఉన్నా కూడా వేడైతే భరించలేకపోతున్నాం. ఇక్కడ చూడండి మధ్యలాగే అందరు డాన్స్ చేస్తున్నారు. ఇక నేను వీడియో తీస్తున్నానని తెలిసి అందరు డాన్సెస్ అయితే ఆపేసిర్రు. అట్లుంటది మన వాళ్ళ కథ. స్మైల్ పాపన్ అయితే మంచిగా మా హస్బెండ్ కప్ప చెప్పి నేనైతే మొత్తం తిరుగుతున్నా జూ పార్క్ అంతా. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. అంటే మధ్య మధ్యలో నేను కూడా ఎత్తుకున్నాను. ఎక్కువ శాతం అయితే తనే ఎత్తుకున్నాడు. ఆయన మా హస్బెండ్ మంచోడు అబ్బా. ఎప్పుడు బయటికి పోయినా కూడా స్మైల్ పాపని తనే కేర్ చేసుకుంటాడు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవైతే వాటి పేరు ఏదో చెప్పాడండి. అవి పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు. ఒక్కొక్కటి జింకల జాతికి సంబంధించినవి అంట. పేరు మర్చిపోయినా మా హస్బెండ్ చెప్పిండు ఏదో పేరు. దాదాపు ఒక 15 ఉన్నట్టున్నాయి. 15-16 వరకు అయితే ఉన్నాయి. చూసినావా ఎప్పుడైనా నువ్వు? అక్కడ ఉన్నాయి చూడు అవన్నీ. బాగా నువ్వే వీడియోలో బాగా పడతాను తెలుసా. ఏ రాని వీళ్ళని చూస్తుంటే చిన్నప్పుడు జూ పార్క్ వచ్చినప్పుడు నేను కూడా ఇట్లనే చేసిన కదా, అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి నాకు. అంటే నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు అయితే ఈ జూ పార్క్ వచ్చిన. ఆ తర్వాత నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో జూ పార్క్ కి అయితే వెళ్ళిన. ఏంటో చిన్నప్పుడు ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే అదో ఆనందం అవుతుంది. వీళ్ళని చూస్తుంటే నా డేస్ అయితే గుర్తుకొచ్చేసినాయి. నేను మా హస్బెండ్ కి చెప్తున్నా నేను ఇట్లా వచ్చేసిన, నేను ఇట్లా చేసిన అని. ఇప్పటి వరకు లైక్ చేసుకోకపోతే అండ్ అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడికి వస్తే ఇక్కడ మధ్యలోనైతే ఒక బ్రిడ్జ్ అయితే కట్టిరు అండ్ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మేబీ దేనికోసమో. ఇంకా ఇక్కడికి వచ్చేసి కనిపిస్తున్నాయా కొండంగలు. ఇక్కడనైతే ఘోరంగా భయపడినా. నేనేమో జోక్ చేసుకుంటూ దాన్ని వీడియో తీసుకుంటుంటే అది వెనకాల నుంచి చూడండి మీరే నా ఎక్స్ప్రెషన్. చూసిరు కదా అండి, మామూలుగా భయపడలేదు. నాకు ఇప్పటికి కూడా నవ్వు వస్తుంది. అసలు ఫుల్ భయపడ్డా. ఆ చెట్ల మధ్యలో చూసిర్రా నెమలి అయితే ఉంది. స్నేక్స్ ఏడునే ఇంకా ఈ ప్లేస్కి వస్తే ఇక్కడనైతే తాబేళ్ళు అండ్ ఊసర వెల్లులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఊసర వెల్లుని చూడండి అసలు ఎంత ఉన్నదో. ఒక్కొక్కటి చూపిస్తాను ఇప్పుడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే స్మైల్ పాపని చూడండి ఎట్లా ఎక్కించుకున్నాడు. ఇంకా ఇటు సైడ్ అయితే చూసారు కదా హంస అయితే ఉంది. హంస అసలు బాగుంది. అయితే పక్కకు బ్లాక్ కూడా హంసలు అయితే ఉన్నాయి. వీళ్ళు అడుగుతున్నారు అన్నట్టు అదెందుకు అట్లుంది, ఇదెందుకు ఇట్లుంది అని అడుగుతున్నారు. ఇదెందుకు వైట్ గా ఉంది అని అడుగుతారు. ఇంకా తిరిగి తిరిగి యాస్టకు వచ్చేసింది అందరికి. నాకు ఒక్కదానికి అనుకున్నా. అందరు ఇక కూర్చుందాం కోసేపు అంటే ఒక చెట్టు దగ్గరనైతే కూర్చున్నాం కాసేపు. ఇంకా ఈ గ్యాప్ లోనైతే మా మధ్యలోనే మేము వీడియోస్ అయితే కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి ఏం చేస్తుందో స్మైల్ పాప.
ఇక ఇక్కడికి వస్తే నెమలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. మా స్మైల్ గాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాను. అండ్ తనకైతే బర్డ్స్ అన్న ఈ ఎనిమల్స్ అయినా చాలా ఇష్టము. మేబీ అందువల్ల ఏమో జూ పార్క్లోనైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు, తనైతే ఫుల్ ఎంజాయ్ చేసేసింది. లాస్ట్ అయితే బర్డ్స్ బుక్ అయితే వచ్చేసినాం. ఇక్కడనైతే రకరకాల పక్షులను అయితే పెట్టిర్రు, చాలా బాగున్నాయి, చూపిస్తాను చూసేయండి. ఇంక ఇవైతే జంట పక్షులు చూడండి, ఏవైనా కూడా రెండు రెండు ఉంటాయి. ఇంకా ఈ లైన్ మొత్తం కూడా పక్షులు అయితే ఉన్నాయి. ఇంక ఇదే లాస్ట్ అన్నట్టు జూ పార్క్ లో. ఇక్కడ చూసారా నెమలి, వైట్ నెమలి, చాలా అరుదైనది. నేను ఇంత ముందుకు విన్నాను, అంటే స్కూల్ డేస్లో అయితే విన్నాను ఈ నెమలిల గురించి. అండ్ వాళ్ళకి కళ్ళు కూడా మస్కగా కనిపిస్తాయి అంట. ఇది ఎంతవరకు నిజమో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా జూ పార్క్ మొత్తం చూసేసి అయితే మళ్ళీ స్టార్టింగ్ పార్ట్కి అయితే వచ్చేసినాం. మొత్తానికి అయితే మా హస్బెండ్ కళను అయితే నెరవేరింది. జూ పార్క్ మొత్తం అయితే తిరిగేసినాము ఆ టైం వరకు. అసలు ఇక్కడనైతే స్మైల్ పాప ఫుల్ ఎంజాయ్ చేసింది, మీరే చూడండి, నేను చెప్పడం ఎందుకు. నిలబడాడి మెల్లగా ఏ డాడీగా ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసిన. ఏంటో ఇలా ఇట్లా పార్కులకు వచ్చినప్పుడు అయితే నాకైతే ఈ ఉయ్యాలలో అయితే ఖచ్చితంగా ఊగాలనిపిస్తుంది. ఇంక ఉయ్యాలలో అయితే ఊగుతున్నా, వాళ్ళతో పాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసిన. తీసుకుని రానే ఇక్కడ వాళ్ళ పప్ప అయితే మా స్మైల్ పాపను కూడా ఉయ్యాల ఊపిస్తుండు. సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా, జూ పార్క్లోనే ఇలా చిన్న ప్లే గ్రౌండ్ అయితే కట్టారన్నట్టు చిన్నపిల్లల కోసం. సో ఇది అండి, ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేసిన తర్వాత ఈ ఎండకు ఏదో ఒకటి కట్లు ఆడాలి కదా, ఇక ఏదో ఒకటి తిన్నాం కదా అంటుంటే ఇక్కడ మా హస్బెండ్ వచ్చి చూడండి అసలు ఎట్లా ఊపుతున్నాడో, కాలం పాటు ఊపుతున్నాడు, అదేమో జారుతుంది. అరే మా హస్బెండ్ కూడా చిన్నోడు అయిపోయిండే. అక్కడ ఏమంటున్నాడు తెలుసా, వీడియో తీయక నన్ను అంటున్నాడు చూడండి. నేనేమో కావాలని వీడియో తీసిన, వీడియో పెడదామని. ఇంకా మా స్మైల్ పాప మా మరదళ్ళు అయితే జార్నీకి అయితే వెళ్ళారు. నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా. మీరు నాలాడైనా బయటకు పోతే ఇట్లానే చిన్న పిల్లలు లెక్క చేస్తారా, నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఇంకింత ఎంజాయ్ చేసినాం కదా, మరి ఏదో ఒకటి తినాలని చెప్పాను కదా, ఇక కుల్ఫీలు అయితే ఇప్పించిండు. అందరం కూడా కుల్ఫీలు తినుకుంటానైతే వచ్చేసినాం. నేను వాడకిల్లా తిరుగుతాడు డాడీ. అబ్బాబ్బా చూడండి వీళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారో. మా చిన్న మరదల దగ్గర రాకుందామని చూస్తున్నారు, వీళ్ళు ఐస్ క్రీమ్స్ తిన్నారు, ఇక దాని దగ్గర పోయి నాకు పెట్టంటారు, గిఫ్ట్ ఉంటుంది మరి. దాని ఇన్నర్ ఫీలింగ్ నేను చెప్పానా, నాకు ఉన్నదే బిత్తంత అంటే వీళ్ళు ఒకరు. అదే స్మైలీ
ఇంకా జూ పార్క్ మొత్తం తిరిగేసి అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే కామెంట్ చేయండి ఎట్లా ఉంది ఏంటి అని. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. లాస్ట్ చూడండి. బాయ్ బాయ్ చెప్పరి. ఆగు కనిపిస్తలేరు. చెప్పండి బాయ్ చెప్పండి. బాయ్ చెప్పు డాడీ. బాయ్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ భార్గవి.